యాక్షన్ టేకన్ రిపోర్ట్ గురించి చాలా వివరంగా విపులంగా వివరించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కూడా అనేక విషయాల మీద సంతృప్తికరమైన జవాబులు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అది ముత్యాల పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, లేదా బుడమేరు బ్రీచ్ల విషయంలో కానీ, లేదా సందర్భంగా వరదల సందర్భంగా దెబ్బతిన్న రహదారులు కానీ, లేదా కాంపెన్సేషన్ అండని పేదల గురించి కానీ, లేదా రోడ్ ఓవర్ బ్రిడ్జు, రోడ్ అండర్ బ్రిడ్జు, ఇతర మౌలిక సదుపాయాలు, లేదా మెట్రో రైలు గురించి, లేదా అనేక ప్రాంతాల్లో ఇంకా నిర్మాణంలో ఉంటున్న నేషనల్ హైవేలు కానీ, ఇతరత్ర విషయాల మీద గౌరవ సభ్యులు చివరికి ఈ మంకీ క్యాప్చరింగ్ మీద, ఎందుకంటే చివరికి కోతులు బెడద కూడా ఎక్కువయ్యి రైతులు పంట నష్టం జరుగుతోంది. అదేవిధంగా పట్టణాల్లో ఈ కుక్కల సంఖ్య పెరిగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాల నుంచి సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు అందించే విషయాల దాకా, అదేవిధంగా ఈ ఎన్టీఆర్ జిల్లా రూపురేఖలు మార్చే విధంగా మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రధానంగా అనేక సమస్యలు ప్రస్తావించారు. వాటి సమాధానాలు కూడా వచ్చాయి. అయితే ఈ సందర్భంగా నేను అధికారులకు చెప్తున్నది ఏంటంటే, ఒక విషయాన్ని గమనించడం జరిగింది. యాక్షన్ టేకన్ రిపోర్ట్లో ఇవాళ 113 హౌ మెనీ ఇష్యూస్ హ్యావ్ బీన్ టేకన్ అప్ టుడే? 113 విషయాల మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అనేక విషయాల మీద సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకొని, చర్యలు తీసుకొని, వాటి వివరాలను కూడా గౌరవ సభ్యుల ముందర పెట్టడం జరిగింది. అయితే నేను ఈ అధికారులకు చెప్తున్నది ఏంటంటే, అభినందిస్తున్నా. ఎందుకంటే చాలా గత సమావేశంలోనే అనేక విషయానికి పరిష్కార మార్గం చూపారు. అయితే వచ్చే సమీక్షా సమావేశంలో పూర్తయినవన్నీ అంటే మొత్తం ర్యాండమ్గా ఇచ్చేస్తున్నారు. అట్లా కాకుండా పూర్తయిన కంప్లీటెడ్, యాక్షన్ టేకన్ అండ్ కంప్లీటెడ్, యాక్షన్ బీయింగ్ టేకన్, దోస్ ఆర్ అండర్ ప్రోగ్రెస్, ఇంకా పని జరుగుతున్నాయి, ఇంకా మొదలు కానీ, వీటిని ఈ రకంగా చేయడం వల్ల కాస్త మనకు అంటే సులభంగా ఉంటుంది, కొంచెం సౌలభ్యంగా ఉంటుంది. అదే సమయంలో నెక్స్ట్ సమావేశానికి, ఈ సమావేశంలో ఏవైతే ప్రస్తావనకు వచ్చాయో సమస్యలు గౌరవ సభ్యులు ప్రస్తావించారో వాటి మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ని సమావేశానికి ముందు కనీసం 4-5 రోజుల ముందు, వారం ముందు గౌరవ సభ్యులకు ఇస్తే, గౌరవ సభ్యులు క్షేత్రస్థాయిలో వాటి జరిగాయా లేదా ఒకసారి వారు కూడా సమీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజంగా యాక్షన్ టేకన్ రిపోర్ట్లో చెప్పిన విధంగా జరిగాయా ఫీల్డ్ లెవెల్లో లేదా అనే విషయాన్ని ఈ సమీక్షా సమావేశంలో ప్రస్తావించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా ఒక వారం ముందుగా యాక్షన్ టేకన్ రిపోర్ట్ని గౌరవ సభ్యులకు ఇవ్వాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ సభ్యులు కూడా ఈ సమావేశంలో విషయాలు కాకుండా రాబోయే భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను కూడా రాబోయే సమావేశంలో ఈ విషయాల్ని మనం ప్రస్తావించగలం అని ఒక 15 రోజులు ముందుగా కాస్త జిల్లా అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొస్తే వాటి మీద కూడా తయారై రావడానికి ఉంటుంది. మన సమయం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఏ సాధ్యాసాధ్యాలు మళ్ళీ అప్పుడు మాట్లాడుకొని వచ్చే సమావేశంలో చెప్తామండి అని కాకుండా అక్కడికక్కడే వాటి గురించి ఎక్కడ ఏ స్టేటస్ ఏంటో చెప్పడానికి ఉంటుంది. కాబట్టి తదనుగుణంగా వాటిని ఆ పరిష్కారం దిశగా కానీ, లేదా ఏ రకంగా ఆ పనిని చేపట్టగలమనే విషయాన్ని కూడా చెప్పడానికి ఉంటుంది. సెక్టరల్ ఇష్యూస్ మీద మనం తీసుకుంటున్నాం, అగ్రికల్చర్ కానీ, లేదా హెల్త్ కానీ, ఎడ్యుకేషన్, వీటి మీద తీసుకుంటున్న సందర్భంలో ప్రతి సమీక్షా సమావేశంలో కూడా 1 లేదా 2 ప్రధాన అంశాలను ఎన్నుకొని, ఉదాహరణకి మనం 25-26లో ఇవాళ మనం అనుకున్నాం ప్రస్తావించగానే చాలా సుదీర్ఘంగా దాని మీద చర్చించలేదు. 25-26 ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ రేట్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవీడీఏ యాడ్ కావాలనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. వాటి మీద కూడా కాస్త ప్రస్తావన ఉంటే బాగుంటుంది. తర్వాత అదేవిధంగా లేదా స్వర్ణాంధ్ర గురించి 2047కి మనము టార్గెట్ పెట్టుకుందాం. ఈ రోజు నుంచి ఏ రకంగా పునాదులు వేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఈ సెక్టరల్ ఇష్యూసే కాకుండా ఇటువంటి కూడా ఒక ప్రధాన అంశాల మీద కూడా మనం దృష్టి పెట్టచ్చు. అదేవిధంగా మిస్లేనియస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అజెండాలో వాటిని ప్రస్తావించడానికి అవకాశం, చైర్ అనుమతితో ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, వారా ప్రధానంగా జరిగిన ఈ సమావేశంలో, గత సమావేశంలో జరిగిన నిర్ణయాలపైన ప్రస్తావించిన విషయాల మీద పరిష్కారం ఒకటైతే, ఈ ఆర్థిక సంవత్సరానికి కృష్ణా జిల్లాకి ఒక్కొక్క సెక్టార్లో
ఏ రకంగా అభివృద్ధి తీసుకెళ్ళాలి, ఏ రకంగా ఒక సస్టైనబుల్ గ్రోత్ రేట్ 15%ని 2047 దగ్గర తీసుకొచ్చి ఒక $150 బిలియన్ ఎకానమీ నుంచి అంటే జీడీవీఏ $200 బిలియన్ దాకా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఎన్టీఆర్ జిల్లా ఏ రకంగా భాగస్వామి కావాలి, అదేవిధంగా ఈ సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి పర్ క్యాపిటా ఇన్కమ్ని 4,17,000 పెంచాలని, 3వ స్థానంలో ఉన్నాం రాష్ట్రంలో. ఇవాళ 4,17,000కి ఈ ఆర్థిక సంవత్సరంలో పెంచాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆ దిశగా అందరు అధికారులకు కూడా దిశానిర్దేశనం చేయడం జరిగింది, లక్ష్యాలు కూడా నిర్దేశించడం జరిగింది. ఉదాహరణకి అగ్రికల్చర్లో ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ రేటు 12.66 ఉండాలని, హార్టికల్చర్లో 14.72 ఉండాలని, లైఫ్ స్టాక్లో చూసాం మనం రాష్ట్ర వ్యాప్తంగా గ్రోత్ రేట్కి ఎక్కువ స్కోప్ ఉన్న సెక్టార్ ఏంటంటే అది లైఫ్ స్టాక్గా కూడా మనం మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో ప్రత్యేకంగా కలెక్టర్లందరూ చెప్పడం, ముఖ్యమంత్రి గారు కూడా వారి గురించి ప్రస్తావించడం జరిగింది. లైఫ్ స్టాక్ 17.95% ఉండాలి. అదేవిధంగా ఈ ఫిషరీ అగ్రికల్చర్ అక్వాకల్చర్ పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దాని గ్రోత్ రేట్ని 21.64 ఉండాలిగా నిర్దేశించడం జరిగింది. మైనింగ్ క్వారీయింగ్లో 31.92 కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఎంఎస్ఎంఈలు ప్రధానంగా వీటిని ప్రోత్సహించడం పైన ఇప్పటికే 14,000 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఒక 10,000 ఎంఎస్ఎంఈలు లక్ష్యంగా పెట్టుకొని కూడా ముందుకెళ్ళాలా. తద్వారా చదువుకున్న వారికి కానీ లేదా స్కిల్ ఉన్నవారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి దాని లక్ష్యాన్ని 18.25గా పెట్టుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది, గ్రామాల్లో కూడా సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి, ఇతరత్ర రియల్ ఎస్టేట్ వీటి అన్ని దృష్టిలో పెట్టి కన్స్ట్రక్షన్ పెంచితే దాని గ్రోత్ రేటు 17.03 అయితే దాని విలువ కోట్లలో 12,500 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా టూరిజం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ద్వితీయ సమీక్ష సమావేశాన్ని ఇవాళ కొండపల్లి ఈ కోటలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతంలో ఇటువంటి అనేక మన అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, కానీ వాటిని మనం గుర్తించట్లా, వాటిని సరైన ప్రోత్సాహం అందించట్లా, దానికి సరైన ప్రమోషన్ ఇవ్వట్లా. ప్రజల్ని ఈ దిశగా ప్రజలు కోరుకుంటున్నారు. సాయంత్రం అయితే ఏదైనా రిక్రియేషన్ ఉండాలా, వీకెండ్ అయితే ఏదైనా రిక్రియేషన్ ఉండాలి, ఆ పిల్లలు ఆడుకోవడానికి పాడుకోవడానికి ఒక మంచి ఫోటో పాయింట్ ఉండాలి, మంచి సుందరమైన వాతావరణం ఉంటే, సుందర దృశ్యాలు ఉంటే అక్కడికి వెళ్ళి కాస్త గడపాలని కోరుకుంటారు. ఎందుకంటే వారం రోజులు పనిచేసి కాస్త ఇవాళ వాటి మీద కాస్త ఖర్చు పెట్టడానికి కూడా ప్రజలు సందేహించట్ల. ఆ దృష్ట్యా ఈ ప్రాంతంలో ఉన్న ఒక 28 కేంద్రాలని అంటే టెంపుల్ టూరిజం కానీ లేదా ఇతర చారిత్రక లేదా ఇతరత్ర ప్రాముఖ్యత ప్రాశస్త్యత కలిగిన కేంద్రాలను గుర్తించి టూరిజంలో వాటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని ఒక సర్క్యూట్ లాగా తయారు చేసి వాటిని బయట నుంచి ఉత్తరాంధ్ర నుంచి కూడా మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలంతా చెప్తున్నారు, ఉత్తరాంధ్ర నుంచి వచ్చే తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని పోతాడని. ఆ సందర్భంగా ఇక్కడ ఈ పర్యాటక కేంద్రాలు ఉన్నాయో అదేవిధంగా ఒక ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలు ఉన్నాయో వీటన్నిటిని సర్క్యూట్ లాగా చేసి వాటిని ప్రైవేట్ ఆపరేటర్స్తో మాట్లాడి ఇవాళ టూరిజాన్ని ప్రోత్సహించడం, అదేవిధంగా టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించే దిశగా కూడా నిర్ణయాలు తీసుకోవడం, వాటికి తగిన విధంగా లక్ష్యాలను నిర్దేశించి ఒక కార్యాచరణ తయారు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర ఇప్పుడు ఆర్ఓబీలు కానీ ఆర్యూబీలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం సంబంధిత శాఖల నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధికి సంబంధించిన పథకాలు వాటి మీద ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, ఎందుకంటే ఇవి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయి. ఈ సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర చిన్న పెద్దగా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేనివి కానీ ఇవి దీర్ఘకాలిక వాటికి కాబట్టి వీటిని డిఆర్సీతో సంబంధం లేకుండా అవసరమైనప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఈ ఆర్ఓబీలు ఆర్యూబీలు లేదా చాలా చోట్ల రైల్వే నిర్మాణం పనులు కొన్ని ఇతరత్ర ల్యాండ్ అక్విజిషన్ కారణంగా కానీ లేదా హైవేలుగా కానీ ల్యాండ్ అక్విజిషన్ కారణంగా ఆగిపోయిన సందర్భాలు లేదా నత్తనడక మందకుడిగా పనులు నడుస్తున్న నేపథ్యంలో వీటి ప్రత్యేకంగా దీనికి సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవడం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు చెప్పారు, మున్సిపాలిటీకి సంబంధించి కూడా అనేక ఇవి ఉన్నాయి కాబట్టి దీంట్లో విస్తారంగా వీటిలో సమీక్షా సమావేశాలు నిర్వహించలేం కాబట్టి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తే బాగుంటుందని చెప్పారు. అదేవిధంగా ఈ జమాత్ కాలనీకి సంబంధించి
జమాత్ కాలనీకి సంబంధించిన అభివృద్ధి సమయం మేము ఎప్పుడు చెప్తుంటాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, రాజకీయాలు అనేది కేవలం ఎన్నికల సందర్భం చేస్తాం, కానీ అభివృద్ధి విషయంలో మాత్రం దేశంలోని ఏ రాజకీయ పార్టీ అయినా ఏ సంస్థ అయినా కలిసి ముందుకు రావాలా, ప్రజల సౌకర్యార్థం సౌలభ్యం కోసం ప్రభుత్వం పనిచేయాలి, దీంట్లో రాజకీయాలు చూడకూడదు అభివృద్ధి విషయంలో లేదా సంక్షేమ ఫలాలను అందించే విషయంలో చూడకూడదని వారు అనేక సందర్భాలు ప్రస్తావించారు. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ ఈ దుర్భర పరిస్థితికి కారణమైన గత ప్రభుత్వం రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆ విధ్వంసాన్ని సరి చేసుకుంటూ ఇవాళ మళ్ళీ ప్రగతి పదంలో జిల్లాని జిల్లాని కూడా తీసుకెళ్లాల్సిన నేపథ్యంలో ఇప్పటికి కూడా రాజకీయాలు మాట్లాడకుండా అటువంటి దారుణ ఓటమి చవి చూసిన తర్వాత ప్రజల చేతిలో అత్యంత దారుణంగా ఓటమి తిరస్కరించబడిన తర్వాత కూడా ఈ చిన్న విషయాల్లో జమాత్ కాలనీకి, రెసిడెన్షియల్ కాలనీకి అక్కడ ఎవరు ఉంటున్నారు? పేదలు ఉంటున్నారు, మధ్యతరగతి ప్రజలు ఉంటున్నారు. 485 ఇళ్ళు ఉన్నాయి. 2500 ఇళ్ళకి మంచినీరు అందించడం కోసం టెండర్లు పిలవబోతే ఇవాళ కౌన్సిల్లో వాళ్ళకి ఆధిక్యత ఉంది కాబట్టి, సంఖ్యాబలం ఉంది కాబట్టి వాటిని ఆపారు. దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఆ పేదలకి నీరు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి, ప్రాజెక్టు మంజూరు చేసి వాటిని టెండర్ను పిలిస్తే కౌన్సిల్ ఆపడం వల్ల ఎవరికి, గద్దె రామ్మోహన్ గారికి ఏమన్నా నష్టమా లేదా చంద్రబాబు నాయుడు గారికి నష్టమా? నష్టం ఎవరికి? ఆ ప్రాంతంలో ప్రజలకి. ఎందుకు రాజకీయాల కోసం ఇటువంటి ప్రజలకు మంచి నీరు అందకుండా వేసవికాలం వస్తుంది, నీటికి అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో ఇటువంటి రాజకీయాలు చేయడం మంచిది కాదని ఈ సందర్భంగా నేను ఈ వైసీపీకి హితవు చెప్తున్నా. ప్రజలు గమనిస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు చేయడం కారణంగానే తిరస్కరించారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇటువంటి విషయాల్లో రాజకీయాలు చేయకూడదని వారికి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఉపేక్ష అధికారులు వహించడం, ఉదాసీనత ఉండకూడదు. ఒకవేళ ఏదైనా అధికారి ఉదాసీనతతో వారు చేయాల్సిన బాధ్యతలకు న్యాయం చేయకపోతే ప్రభుత్వం కూడా అటువంటి వారిని ఉపేక్షించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం జీతం తీసుకుంటున్న నేపథ్యంలో మనం అందరము ప్రజలకి సేవకులం. ఇక్కడ మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం కాబట్టి ప్రజలు ఏ సమస్యలతో వస్తారో సానుకూలంగా స్పందించడం, ముందు పేషెంట్గా వినడం, తర్వాత సానుకూలంగా స్పందించడం, లేదా పరిష్కారం క్రమంలో ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాటిని సంబంధిత పైన జిల్లా అధికారులకు తీసుకోవడం, జిల్లా కలెక్టర్ గారు తీసుకోవడం, ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని గౌరవ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించుకోవచ్చు. అయితే అందరం కలిసికట్టుగా, అందరం ప్రజాప్రతినిధులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ లేదా ప్రజలు కానీ లేదా కొన్ని అనేక సంస్థలు, ఎన్జిఓలు కూడా ఉంటున్నాయి, అందరం కలిసికట్టుగా పనిచేస్తే మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం నిర్దేశించుకున్న లక్ష్యం 4,17,000 కోట్లు అయితే 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం ఏదైతే జరిగే నాటికి $42,000, ఆ రోజుకు డాలర్ వాల్యూ ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఒకవేళ ఉదాహరణకి ₹100 ఉంటుందనుకుంటే ఆనాడు తలసరి ఆదాయం 42 లక్షల రూపాయలు కావాలి. అంటే మనం ఇప్పుడు 10% ఇవాళ మొదలు పెడుతున్నాం, 10% మొదలుపోతున్నాం, పెట్టాల్సింది ఇంకా 40% పెంచాల్సి ఉంది. కాబట్టి ఆ దిశగా అంటే చాలా మంచి టార్గెట్ పెట్టుకున్నాం, చాలా అంబిషియస్ టార్గెట్ పెట్టుకున్నాం. అయితే అదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఈ అభివృద్ధి పదాల్లో ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రకంగా ప్రజల అవసరాలు, ఆశలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా పరిష్కరించాలి అని పేదరిక నిర్మూలన కోసం ఇవాళ అద్భుతమైన ఒక కార్యక్రమానికి రేపు శ్రీకారం చుట్టబోతున్నారు. P4 పేరుతో ఒక 10% పై స్థాయిలో ఉంటున్న వాళ్ళు అట్టడుగు స్థాయిలో ఉంటున్న 20% మందికి చేయూతను అందించి వారిని కూడా అభివృద్ధిలో భాగస్వాములు తీసుకొచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచే దిశగా కూడా, అంటే ప్రైవేట్ని కూడా ప్రభుత్వమే ప్రతి పని చేయాలని కాకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా ప్రజల జీవితాల్లో ఒక వెలుగులు నింపే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది. ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వీటిని ఉన్నాయో మనం ముందు వాటిని సమర్థవంతంగా ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అందించే ప్రయత్నం చేయాలా. ఆ దిశలో ఎటువంటి ఉదాసీనత ఏ అధికారి ఉండకూడదు. తర్వాత వినూత్నంగా ఆలోచిస్తూ ఇవాళ అభినందించాలి. ఎందుకంటే కొండపల్లి ఫోర్టులో ఈ రకంగా ఈ సమావేశం నిర్వహించడం వల్ల మీడియా మాధ్యమంగా ఇది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అరే ఇట్లా ఉండి కొండపల్లి పక్క జిల్లాలకు తెలిసే అవకాశం ఉంది. దానివల్ల వారు రావడం, యాత్రికులు రావడం, తర్వాత దాని కారణంగా కొద్దిగా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది, అనేక మందికి ఉపాధి కలుగుతుంది, ప్రజలకు కూడా సౌకర్యంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో అధికారులు కూడా ముందుకు రావాలి. ఈ నేపథ్యంలో ఏదైనా కొరతలు ఉంటాయి, నేను కాదనట్లేదు, కానీ మీరందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరందరూ మీ రంగాల్లో లీడర్లు,
ఒక లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా సమస్యల గురించి మాట్లాడుతూ ఉండకూడదు. సమస్యకు పరిష్కారం కనిపెట్టేవాడే లీడర్ అవుతాడు. మీరందరిలో ఆ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలని బయటికి వెలికి తీసి గత ప్రభుత్వం వదిలేయండి, అవకాశం కల్పించాలి అధికారులు పనిచేయడానికి. కానీ ఇవాళ అధికారులు పని చేస్తామంటే ఈ రోజుకి 24 గంటలు కాదు 48 గంటలు పని చేయించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే క్రియేట్ చేసి పని చేయించడానికి కూడా సిద్ధంగా ఉంది. మీకు మీ పనికి మీ క్రియేటివిటీకి కావాల్సినంత ఓపెనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా ఈ సందర్భంగా ముందుకు వచ్చి జిల్లాని కాస్త అన్ని జిల్లాలతో ఒక ఆరోగ్యకరమైన పోటీ మిగతా జిల్లాలతో పెట్టుకొని ఎందుకు మనకు భౌగోళికంగా కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో ఉంటున్నాం. చూస్తే ఒక విధంగా రాజధాని మనం ఏది వచ్చినా విజయవాడ కేంద్రంగా నడుస్తాయి. కాబట్టి వీటిని కూడా అందిపుచ్చుకొని జిల్లాని ఇతర జిల్లాలతో పోటీ పడుతూ తలసరి ఆదాయంలో కానీ లేదా గ్రాస్ డొమెస్టిక్ వాల్యూ అడిషన్లో కానీ ఎన్టీఆర్ జిల్లాని ముందు ఉంచడానికి అందరూ భాగస్వామ్యం వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.